తొలి తెలుగు న్యూస్ లీడర్ శాంతి స్వరూప్ గారు కన్నుమూశారు. 2 రోజుల క్రితం గుండెపోటుతో నగరంలోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. తొలిసారి టాలీవుడ్ లో వార్తలు చదివిన ఆయన తెలుగులోనే మొదటి న్యూస్ లీడర్. దాదాపు 10 ఏళ్ల పాటు ఎలాంటి టెక్నాలజీ లేకుండా పేపర్ చూసి న్యూస్ చెప్పేవారు ఆయన. 1983 నవంబర్ 14 నుంచి దూరదర్శన్లో వార్తలు చెప్పడం మొదలుపెట్టారు శాంతి స్వరూప్. అప్పట్లో తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు అయింది. 2011లో పదవి విరమణ చేసే వరకు దూరదర్శన్ ఛానల్లో పనిచేశారు ఆయన. ఇప్పటికే శాంతి స్వరూప్ గారి మృతి పట్ల ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. దూరదర్శన్ అనే ఛానల్ వచ్చిన రోజుల్లో మొట్టమొదటిసారిగా తొలి న్యూస్ లీడర్. అసలు ఇప్పుడు ప్రసారం అవుతున్న న్యూస్ ఛానల్ అన్నిటిలో న్యూస్ చదువుతున్న లీడర్స్ అందరికీ కూడా ఈయన గురువు. ఈయన వార్తలు అప్పుడు దూరదర్శన్ లో ప్రచారం అవుతుంటే అందరూ టీవీలకు అతుకుపోయేవారు. ఏదో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం వస్తున్నట్లు తెలుగు స్పష్టంగా క్లుప్తంగా మాట్లాడుతూ, అనర్గళంగా తెలుగు మాట్లాడుతూ తెలుగు ప్రజలకి వార్తలు వినిపించే న్యూస్ లీడర్ ఆయన. శాంతి స్వరూప్ గారు 3 దశాబ్దాల పాటు తెలుగులో వార్తలు చదివారు. న్యూస్ లీడర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు తెలుగులో. ఆయన పేరు చెప్తే చాలు ఏదో మన ఇంట్లో మనిషిలా అందరూ ఆయన్ని కలుపుపోతూ ఉంటారు. ఈయన పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే. ఈయన మొదట ఆకాశవాణిలో క్యాజువల్ అనౌన్సర్ గా మొదట ఆయన అందులో పనిచేసేవారు. అప్పట్లో FM లో ప్రోగ్రామ్స్ కి మధ్యన వచ్చిన యాడ్స్ కి ఈయన వాయిస్ ఓవర్ చెప్పేవారు. ఆ తరువాత ఆకాశవాణి నుంచి దూరదర్శన్ లోకి అడుగుపెట్టి అక్కడ కూడా మొదట్లో అనౌన్సర్ గా పనిచేశారు. అక్కడ పనిచేస్తున్న ఆయన్ను, ఈయన టాలెంట్ ని గుర్తించిన దూరదర్శన్ ఛానల్ ఈయన న్యూస్ లీడర్ గా బాగా సరిపోతారని దూరదర్శన్ ఛానల్ కి న్యూస్ లీడర్ గా ఎంపిక చేశారు. 1980 సంవత్సరం నుంచి 2004 వరకు ఈయన దూరదర్శన్ లోనే వార్తలు చదువుతూ ఉన్నారు. వార్తలు చదువుతున్నది శాంతి స్వరూప్ అంటూ మొదలు పెడుతూ అర్ధగంట పాటు అనర్గళంగా మాట్లాడుతూ ఛానల్ చూసే ఆడియన్స్ కి వార్తలను ఎంతో ఆసక్తికరంగా వినిపించేవారు. ఆయన గాత్ర మాధుర్యంతో స్పష్టంగా మాట్లాడుతూ ఎంతో మంది న్యూస్ చూసే ఆడియన్స్ ను తన గాత్రంతో కట్టిపడేసేవారు. అతను అప్పట్లో న్యూస్ వినిపించే పద్ధతి ఇప్పుడు ఉన్న ఏ న్యూస్ లీడర్ కూడా అలాంటి క్వాలిటీస్ లేవు. అలా చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. రోజు దూరదర్శన్ లో 7:30కు ప్రచారం అయ్యే వార్తల కోసం అప్పట్లో అందరూ టీవీల ముందు ఒక అరగంటకు ముందే కూర్చొని ఎప్పుడెప్పుడు శాంతి స్వరూప్ గారు వస్తారా, వార్తలను చెప్తారా అంటూ ఆయన చెప్పే వార్తల గురించి రకరకాలుగా ఊర్లలో మాట్లాడుకుంటూ అప్పట్లో ఆయనకు అంత క్రేజ్ ఉండేది. దూరదర్శన్ కి ఒకప్పుడు ప్రత్యేకమైన గుర్తింపు రావడంలో దోరహపడిన వ్యక్తి కూడా ఈయనే. ఇంకా ఈయనకు సంబంధించిన మరొక ఆసక్తికర విషయం ఏంటి అంటే, శాంతి స్వరూప్ గారు పెళ్లి చేసుకున్న అతని భార్య కూడా తెలుగులో ప్రముఖ న్యూస్ లీడర్ మరియు యాంకర్ కూడా. ఆమె ఎవరూ కాదు, రోజా రాణి. రోజా రాణి గారు న్యూస్ లీడర్ గా కెరియర్ ని ప్రారంభించిన మొదట్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ నటించిన తేనె మనసులు అనే సినిమాలో నటించారు. అప్పట్లో ఈ సినిమా ఆమెకు బాగా గుర్తింపుని సంపాదించి పెట్టింది. కాకపోతే అప్పుడు రోజా రాణి గారు కూడా న్యూస్ లీడర్ గా అందరికీ సుపరిచితమే. అంటే ఈమె న్యూస్ లీడర్ కాకముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు. శాంతి స్వరూప్, రోజా రాణి కలిసి ఇద్దరు ఒకే ఛానల్లో పనిచేసేవారు. పనిచేస్తున్న రోజుల్లోనే ఇద్దరి మధ్యన ప్రేమ చిగురించి ఆ ప్రేమ కాస్త పెళ్లి వరకు దారి తీసింది. వీరికి 2 కొడుకులు కూడా ఉన్నారు. పెద్ద కొడుకు పేరు మేకాస్, రెండో కొడుకు పేరు అవియ. ఇతను ఎంటెక్. ఈయన కొడుకులు ఇద్దరు కూడా అమెరికాలో స్థిరపడిపోయారు. రోజా రాణి గారు 2004లో క్యాన్సర్ తో మరణించారు. అప్పట్లో ఆమె మరణించింది అనే వార్త టోటల్ టీవీ రంగాన్నే కుదిపేసింది. ఇక తన భార్య ఆరోగ్యం క్షీణించి మరణించడంతో ఆ తరువాత ఆయన రిటైర్ అయిపోయి ఒంటరిగా గడుపుతూ వస్తున్న శాంతి స్వరూప్ నేడు ఆయన కూడా మరణించడం అందరికీ తీరని లోటునే చెప్పుకోవాలి. అప్పట్లో న్యూస్ లీడర్ గా శాంతి స్వరూప్ గారికి ఎంత క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అప్పట్లో ఆయన ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటూ ప్రజల్లోకి ఆయన సర్వే కూడా వెళ్లారంట. అందరూ ఈయన చూసి ఒక్కసారిగా కుంగిపోయారంట. తమ కష్టాలన్నీ కూడా ఒక పేపర్ పై రాసుకుని వచ్చి ఇవన్నీ నెరవేరాలంటూ శాంతి స్వరూప్ గారికి ఆ పేపర్ ఇచ్చి ఎమోషనల్ అయ్యారంట. ఆ రోజుల్లోనే శాంతి స్వరూప్ గారికి ఒక సినిమా సెలబ్రిటీకి వచ్చినంత స్టార్డమ్ వచ్చింది. ఎక్కడికి పోయినా అందరూ ఆయన్ని గుర్తుపట్టేవారు. ఏది ఏమైనప్పటికీ ఎంతో మంది తెలుగు ప్రజల హృదయాల్ని సొంతం చేసుకున్న శాంతి స్వరూప్ గారికి టీవీ రంగంలో ఎందరో రాణించారు. అందులో కొంతమంది మాత్రమే ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటారు. అలా ఎప్పటికీ మనందరికీ గుర్తుండిపోయే వ్యక్తి శాంతి.